హాయ్ ఫ్రెండ్స్, కనకాంబరం గింజలు చూసారా? మొన్న నేను ఒక వీడియో చూపించాను చూడండి. కనకాంబరం గింజలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాటర్లో వేస్తే అవి పగిలి గింజలు వస్తాయని అలా చేసిందేనండి. ఇవి ఇన్ని గింజలు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇందులో నాటుకుందామని చెప్పి ఆల్రెడీ ఉన్న కనకాంబరం చెట్లలో నారు పోయొచ్చు కదా, నా తర్వాత మనం తీసి ఎక్కడైనా వేసుకోవచ్చు. అందుకని తవ్వుతున్నాను చూడండి. అలా కొంచెం సాయిల్ని అలా తీసి కొన్ని గింజలు వేశాక మళ్ళీ ఆ పై టాప్ సాయిల్ని అలా కప్పేసామనుకోండి, ఆటోమేటిక్గా కింద లేయర్లో ఉంటాయి గింజలు, ఏం కాదు, వెళ్ళిపోవు. వాటర్ కూడా ఇంకొంచెం నెమ్మదిగా పోసుకుంటే గింజలు ఒక 10 డేస్కి స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. చిన్న చిన్న చెట్లు రావడానికి ఒక 10 డేస్ పట్టచ్చు. చూడండి, ఆల్రెడీ నేను గింజలు పోసాను, అందుకే పక్కన చిన్న చెట్లు కనిపించాయి మీకు ఇందాక. అలా గింజలు వేసేసుకొని మళ్ళీ అలా మట్టి అంతా కప్పేసుకోవాలి. అలా కొంచెం ఏంటంటే మరీ టైట్గా కూడా ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే గింజలు అందులోంచి బయటికి రాలేకపోతాయి. అలా లైట్గా ప్రెస్ చేసి దాంట్లో కొన్ని వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది. రోజు నీళ్ళు వాటర్ పోయనక్కర్లేదు.